దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహాత్సములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణమును ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధనా క్రమాన్ని ప్రారంభించుకుందాం. మనమంతా నిలబడదాం. నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సకలాశీర్వాదములకు కారణబుద్ధుడును ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఉచితమైన అమూల్యమైన కృపను బట్టి 6వ మాసములో 21 దినాలు నీ రెక్కల చాటును మమ్మల్ని దాచి క్షేమం ఇచ్చి తిరిగి 22వ దినము ఇటు రీతిగా నీ పాద సముఖమును నిలిచుండే ధన్యత మాకు ఇచ్చే స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నాయన నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి ఆశీర్వాదములు దీవెను మా ముందుంచి నడిపించినందుకు స్తోత్రాలు. బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఇబ్బందులన్నిటినీ జయించగలిగే శక్తిని మీరిచ్చి నీ మందిరపు ఆవరణములో నిలుచుండి మీ నామమును అనేక మందికి సాటి చెప్పడానికి మీరిచ్చిన ఆధిక్యత కొరకు స్తోత్రాలు. ఇదివరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించగలిగాం. తదుపరి ఆరాధన క్రమంలో వెళ్తూ ఉన్నాం. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు మాతో ఉండండి. వాక్య పఠనములో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో సహితం మీరు మాతో ఉండమని నీ ఆశీర్వాదపు దీవెనలో సంఘమంతటి వంశం ప్రార్థిస్తూ ఉన్నాను. చేరివచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. రానైన బిడ్డలను సకాలని పాదసం నడిపించండి. వాతావరణమును, విద్యుత్తును మీ స్వాధీనం అందించుకొని జరుగుతున్న ఈ ఆరాధన కేవలము నీ నామ మహిమాత్మ జరిగించి తద్వారా చేరివచ్చిన అందరికీ మెండైన ఆశీర్వాదపు దీవెనలు ప్రకటించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లల సమయంలో నేటి ఉత్తర ప్రచుత్ర వాక్య భాగం చదువుదాం. మనమందరం అలాగే నిల్చోండి. 106వ సంకీర్తన 34వ చరణం నుండి చివరి చరణం వరకు గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 106వ సంకీర్తన 34వ చరణం నుండి చివరి చరణం వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. చివరి చరణం అనగా 48వ చరణం మనందరము కలిసి చదువుదాం. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్ని జనులను నాశనము చేయకపోయిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉగురి ఆయను. నిరపరాధ రక్తము అనగా
తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్యమందు అసహ్యపడెను. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారు శత్రువుల చేతి కింద అణపబడిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని చెరగును పోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. చివరి చరణం కలిసి చదువుదాం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందునుగాక. ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, మనమందరం కూడా అదే రీతి నిల్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 8వ పాట పాడుదాం. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే శకములను పాడుట ద్వారా ఆరాధన క్రమంలో ముందు కొనసాగుతూ ప్రభు నామాన్ని స్తుతి చేద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 8వ పాట సర్వశక్తుని స్తోత్రగానము. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. నిర్వహించును దాసభారము నిత్యమే దరాజిల్లను. నిర్వహించును దాసభారము నిత్యమే దరాజిల్లను. ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే. వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే. వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. సాదరముగా దేవుని కమి స్వాంతమున పూజింపరే. సాదరముగా దేవుని కమి స్వాంతమున పూజింపరే. యదను విశ్రాంతిన్ పరేషోని హెచ్చుగానుతి చేయరే. సదమలంబగు భక్తితో మీ సర్వమాయన కియరే. సదమలంబగు భక్తితో మీ సర్వమాయన కియరే. చావు పుట్టుక లేనివాడుగా సంతతము జీవించును. ఈవులిచ్చుచుదన్ను వేడుమ హిష్టులను రక్షించును. ఈవులిచ్చుచుదన్ను వేడుమ హిష్టులను రక్షించును. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. నేటి మరి దినాన దేవుడు మనందరినీ ప్రేమించి ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ప్రభువును స్తుతించడానికి చక్కటి విలువైన సమయాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి
ఆయన ఉన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి సమయంలో నేటి దినము దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం నుండి 22 వచన గల భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 19వ వాక్యము నుండి 22 వాక్యాల గల భాగాన్ని ఈ దినం మనం చదువుదాం. ఈ వాక్య భాగాన్ని మరి ప్రియులు రాజారావు గారు చదివి వినిపిస్తారు. తదుపరి సావిత్రమ్మ మనలను ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము దేవుడు మన నిమిత్తమే ఏర్పాటు చేయబడిన వాక్యము ఈ రీతిగా ఉన్నది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 19 నుంచి 25వ వాక్యం వరకు 22వ వాక్యం వరకు ధ్యానం చేసుకుందాం. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానులు సహవాసము చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖులు సహవాసం చేయవాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను అస్థికర్తలనుగా చేయును. దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నా తండ్రి, నా దేవా, నాయన రాత్రి మొదలుకొని ఈ సమయం వరకు మాకు సుఖ సంతోషంగా దాసవు ప్రభు. నీకు వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు తండ్రి. నాయన అద్భుత కార్యవర్తువు తండ్రి, ఆదర్శమంతుడు తండ్రి, నీకు వందనాలు తండ్రి. దేవా, పాపిని పరమ నీచురాల్ని తండ్రి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నా తండ్రి, మా దేవా, ఈరోజు జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు నడిపించండి దేవా. నాయన ఏ వాక్యం అయితే నాయన మా కొరకు మా యొక్క దైవజనులు సిద్ధపడి వచ్చున్నారో ప్రభు, నాయన వాక్యం మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి మీ తోడు, మీ నడిపింపు మాకు కావాలి ప్రభు తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం. తలలో ఉంచి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధానములో మనందరికీ వచ్చినటువంటి పాట ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం నాకు చాలయ్యా అని హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని స్తుతిద్దాం. అందరికీ వచ్చిన పాట, పరిచయమైన పాట కనుక నాతో పాటు కలిసి చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడుతూ దేవుని నామస్తుతి చేద్దాం. ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. చెబుదామా? ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. అందరూ చెప్తాం యేసయ్యా, అందరూ చెప్పాలి.
యేసయ్యా అందరూ చెప్దామా? యేసయ్యా 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 యేసయ్యా. హృదయపూర్వకంగా దేవుని స్తుతించేద్దాం. ఒకసారి హృదయం అంతా కూడా దేవుని వైపు త్రిప్పుదాం. దేవుడు తన అమూల్యమైన అద్భుతమైన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. గడిచిన 21 దినము అద్భుతంగా ఎన్నో శ్రమల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో కష్టాల నుండి, ఎన్నో అవకతల నుండి ఆరోగ్యము, క్షేమము, నెమ్మది, సజీవులు సిద్ధించిన దేవుడు మరి రోజు మన హృదయము ఆయన కొరకు సిద్ధపడి ఉందా? ఆయన కొరకు వేచి చూడగలుగుతున్నామా? వాక్యం సెలవిస్తూ ఉంది, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. ఈరోజు మనము అటు రీతి గడపగలుగుతున్నామా? దేవుని సన్నిధి పట్ల భయము, ఆయన సన్నిధి పట్ల విశ్వాసము, ఆయన సన్నిధి పట్ల ప్రేమ కలిగి ఉన్నామా? చక్కటి పాట స్తుతి ఆరాధన చేశాం. ఒక దర్శనం చాలయ్యా. దేవుని ముఖ దర్శనం కావాలంటే అన్నపానములు మర్చిపోవాలి, పరిశుద్ధపరచబడాలి, కోట్ల కొలి దేవదూతల సమూహముతో నిత్యము ఆయనను స్తుతించాలి. ఆయన ముఖ దర్శనం అంత సులభం కాదండి. ఆయనను చేరుకోవాలంటే అంత సులభతరమేమి కాదండి. ఆయన చేరుకోవాలంటే మన జీవితం పూర్తిగా మార్చబడాలి. సమీపించని తేజస్సులు నివసించేటువంటి దేవుడు, ఆకాశ మహాకాశముల పైన అత్యున్నతుడిగా ఉన్నటువంటి దేవుడు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, ఆ సృష్టిలో భాగముగా నిన్ను నన్ను చేసిన దేవుడు ఈరోజు ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నాడు. మరి ఆయన పరిశీలనలో మనం ఎలా ఉన్నాం? ఆయన పరిశీలనకు తగిన రీతిలో మన జీవితం ఉంటుందా? ఒకసారి మనం ఆలోచిద్దాం. వినబోతున్న వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఇది 1 నిమిషాలు ఈ మాట వినని ఆశపడుతుండగా నీ సన్నిధి మాతో ఉంచని చెప్పి హృదయపూర్వకంగా ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి మరొక పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ఇటు రీతిగా నీ పాద సముఖం మమ్మల్ని అందరూ నిలబెట్టాం నాయన. గడిచిన దినాల్లో అపవాది మా జీవితాలతో చేసినటువంటి ప్రతి విధమైన సవాలును ఎదుర్కొని జయించడానికి శక్తినిచ్చి నాయన ఉన్నతమైనటువంటి నీ సన్నిధానములో ఉండాలని మీరు ఏర్పాటు చేసిన దినము కొరకు స్తోత్రాలు. నిజమే నాయన, నీ ముఖ దర్శనం చేయాలంటే, సమీపింపరాని తేజస్సును నేను మేము చేరుకోవాలంటే అన్నపానములు మరిచిపోవాలి, పరిశుద్ధపరచబడాలి, పరిపూర్ణత నొందాలి, కోట్ల కొలది దేవతలతో సమూహముతో గానము చేయాలని స్తుతి ఆరాధన చేయడం కృపణించిన స్తోత్రాలు. ఆయన స్తుతి ఆరాధనలో స్వరమెత్తి మీ నామాన్ని స్తుతించి కనపరిచే ప్రతి బిడ్డని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ సమయంలో ప్రత్యేకించి ఉన్నతమైన నీ మాట కొరకు సిద్ధపడుతున్నాం. ఇదిగో నీ దాసుడిగా నిలబడబోతున్న నీ పక్షాన బలహీనుడను వచ్చి వాడు మీ సిలువ చాట మరుగుపరచండి. నాతో మాతో మీరు మాట్లాడండి. మెల్లనైన బలమైన నిస్వరంతో మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు నాకు మాకు దయచేసి నా నోటి మాటలు, మందరి హృదయ ధ్యానము కేవలము నీ దృష్టికి మాత్రమే అంగీకరణ చేసుకున్నామని నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి 6వ నెలలో 4వ పరిశుద్ధ దినం ఇటు రీతిగా ఆయన పాద సముఖములో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచాలని ప్రభు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి సమయం కొరకు ఆయన శక్తిగల నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులందరికీ కూడా మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు పరిశుద్ధ దినపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాల్లో మనము దేవుని మాటలు ధ్యానం చేద్దాం.
మన మధ్యలో దేవుని వాక్యము చదవబడింది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల గల భాగము ఇక్కడ చదవబడింది. మనం విన్నాం. ఈ వాక్య భాగంలో నుండి కొన్ని శ్రేష్టమైన మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా 20వ వచనంలోని కొన్ని మాటలు, ఆ వచనాన్ని ఆధారం చేసుకొని నేటి మన యొక్క విశ్వాస జీవితం లేక ఆత్మీయ జీవితం, పరిశుద్ధ జీవితం ఏ విధమైనటువంటి సహవాసం కలిగి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆ వచనం ద్వారా మనము గమనిద్దాం. చదువుతున్నాం చూడండి. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడవుతాడు, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోతాడు. ఈరోజు వాక్యము మనలను గద్దిస్తున్న, హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నువ్వు చేసేటువంటి స్నేహం విషయంలో జాగ్రత్త. ప్రస్తుత దినాల్లో స్నేహాలు ఎలా ఉన్నాయనంటే, ఆ స్నేహము తోటి మనిషిని అభివృద్ధి చేయకపోగా నాశన వైపు నడిపించేటువంటి సహవాసం. ఆ సహవాసం ఎవరిదని వాక్యం చెప్తున్నానంటే మూర్ఖుల సహవాసం. సాధారణంగా ప్రజలు, మనుషులందరూ కూడా తమ కొరకు ఒక మంచి స్నేహితుడిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలా ఏర్పాటు చేసుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదు. కానీ అలా ఏర్పాటు చేసుకున్న స్నేహితుల విషయంలో కొన్నిసార్లు వాళ్ళకి నచ్చింది చేస్తూ వాళ్ళని మాత్రమే సంతోషపెట్టాలని కోరుకుంటూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. అయితే దేవుని బిడలుగా మన స్నేహం ఎవరితో అని అంటే, వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది, జ్ఞానులతో. మనం వాక్యం చదివాం కదా, ఏంటంటే జ్ఞానుల సహవాసం చేసేవాడు ఏమవుతాడు? జ్ఞానం గలవాడు. ఒకవేళ మనము దేవుని మాట వినని వాళ్ళతో, దేవుని వాక్యానికి లోబడిన వారితో, దేవుని వాక్యానికి విధేయులు కాని వారితో స్నేహం చేస్తే మనము కూడా వాళ్ళలాగే ప్రవర్తించాలని వారు కోరుకుంటారు. జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. మనము వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాం, దేవునిని వెంబడిస్తున్నాం, దేవుని యొక్క వాక్యానికి విధేయులుగా జీవించాలని ఆశపడుతున్నాం. ఒకవేళ మన స్నేహము దేవుని మాట వినని వాళ్ళతో ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు కూడా నాలాగే ఉండాలి, నాలాగే ప్రవర్తించాలి, నాలాగే ఉండాలని. అయితే ఇలాంటి వాళ్ళు నైతికంగా వెనకబడిపోయిన వారిని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలా నైతికంగా వెనకబడిపోయిన వారితో స్నేహం చేస్తే మనము కూడా రానున్న దినాల్లో వాళ్ళలాగే తయారవ్వచ్చు. చూడండి, మన స్నేహితుల్లో చాలామంది అన్యజనులు ఉంటారు. లేరంటారా? చెప్పాలి. మనకున్న స్నేహితుల్లో చాలామంది అన్యులు ఉన్నారు. అయితే అన్యులతో సహవాసం మంచిది కాదని దీని ఒక వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. కారణం ఏంటంటే, నేను ప్రారంభంలో జ్ఞాపకం చేశాను, వాళ్ళతో మనం స్నేహం చేసేటప్పుడు వాళ్ళు కొన్నిసార్లు మనం ఏం చేస్తారు? బలవంతం చేస్తారు. మాలాగే ఉండాలి, మాతో పాటు రావాలి, మాతో కలిసి. కానీ ఉదాహరణకి చూడండి, నా జీవితంలో గమనించినప్పుడు చాలా ఎక్కువ మంది, నేను చదువుకునే రోజుల్లో కాలేజీలో అయితే 5 సంవత్సరాలు ఇంచుమించుగా చాలామంది స్నేహితులు మన క్రైస్తవ సమాజానికి చెందిన చాలా తక్కువ, మిగిలిన వాళ్ళంతా కూడా వాళ్ళే. అయితే దేవుని మహాకృపను బట్టి నేను అప్పటికి మారు మనసు పొందకపోయినా కూడా నా స్నేహితులు ఎవ్వరు కూడా నన్ను ఎలాంటి బలవంతం చేయలేదు. కొన్నిసార్లు వాళ్ళే నాతో పాటు మీటింగ్స్కి, చర్చికి వచ్చారు, కానీ నన్ను మాత్రం ఇప్పుడు కూడా వాళ్ళు బలవంతం చేయలేదు. ఎందుకు మా గొప్ప కొరకు చెప్పట్లేదు, కానీ కొంతమంది స్నేహితులు ఏం చేస్తారంటే, నేను నీతో పాటు వస్తున్నాం కాబట్టి, మేము నీవు చేసింది చేస్తున్నాం కాబట్టి, నీతో పాటు ఎక్కడికైనా వస్తుంది కాబట్టి నువ్వు కూడా మాతో పాటు రావాలి. అది మన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం కూడా మంచిది కాదు అనే విషయాన్ని కూడా ఈరోజు మనం గమనిస్తాం. ఎందుకంటే దేవునితో మన స్నేహాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే, దేవుడు మనల్ని ఏమని పిలిచాడంట? వాక్యం అంటుంది, ఇక మీదట మిమ్మును దాసులని పిలవక, చెప్పాలి, స్నేహితులను పిలుస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దేవునితో స్నేహాన్ని మనం కాపాడుకోవాలంటే చెడ్డ పనులు చేసే వాళ్ళతో స్నేహం చేయొద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. మనము దేవునితో స్నేహాన్ని భద్రంగా ఉంచుకోవాలి. దేవునితో స్నేహాన్ని కాపాడుకోవాలంటే
మంచి పనులు చేసే వాళ్ళతోనే మన స్నేహం చేయాలి. అంతేకాదు కానీ దేవునిని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూనే, వాక్యానికి విధేయులమవుతున్నామని చెప్పుకుంటూనే ఆయన ఆజ్ఞలకు లోబడిన ప్రజలతో మన స్నేహము చేయకూడదనే విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే తెలుసా, అలాంటి వాళ్ళు ఏదైనా పెద్ద తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడకపోతే వాళ్ళని దూరంగా ఉంచున్నది నాకు వాక్యం చెప్తుంది. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆరాధిస్తున్నామని, దేవునితో ఉంటున్నామని, దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నామని చెప్పుకుంటూనే ఆయన మాటకు లోబడని ప్రజలతో మన స్నేహము ఉండొద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ళు తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడకపోతే వాళ్ళని ఏం చేయాలంట? దూరంగా ఉంచాలి. నా మాటలు కాదండి, చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయము 17, 18 వచనం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక. బోధకు ఏం చేయాలంట? పౌలు రోమా సంఘాన్ని హెచ్చరించిన మాట ఏంటంట, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు ఏదైతే వ్యతిరేకంగా ఉందో, మీరు అలవాటు చేసుకున్న మార్గానికి ఏదైతే వ్యతిరేకంగా ఉందో, మీరు ఆరాధిస్తున్న దేవునికి ఏదైతే తిరస్కారంగా ఉందో, భేదమును కలిగించే వారిని ఏం చేయాలంట? కనిపెట్టుకుని ఉండాలి. కారణం ఏంటంటే వాళ్ళు అపవాది సంబంధం వాక్యం జ్ఞాపకం. అపవాదికి పరిస్థితి ఏంటి? సంఘంలో గలిబిలి కలుగ చేయాలి, సహవాసం మధ్యన ఆటంకం చేయాలి, విశ్వాసుల మధ్యన గొడవలు సృష్టించాలి. అలాంటివన్నీ ఏం చేయాలంట? కనిపెట్టుకుని ఉండాలి. ఉన్న తర్వాత మాట వారి నుండి ఏం చేయాలా? చెప్పాలి. వారి నుండి చూడండి, ఇక్కడ మాట చూడండి, వారిలో నుండి తొలగిపోవడం. తర్వాత మాట, అట్టివారు దాసులు. ఇక్కడ గమనించాలి, వారు ఇంపైన మాటల వలనను ఇత్సకముల వలనను నిష్కపటుల మనస్సులను ఏం చేస్తారంట? మోసం. అలాంటి వారిని మనం ఏం చేయాలా? కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి దేవునితో స్నేహం అంటే నచ్చదు, దేవుని వాక్యం అంటే వారికి విధేయత లేదు, దేవుని సన్నిధి అంటే వారికి ఏమాత్రం కూడా ఆసక్తి లేదు. అలాంటి వారి నుండి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. గమనించాలి. ఈరోజు మరి మనము అలాంటి వారి నుండి దూరంగా ఉంటున్నామా, లేకపోతే జ్ఞానుల సహవాసం దూరంగా ఉంటున్నామా అనేది ప్రశ్న. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దుష్టులకు లేకపోతే ఆటంకాలు కలిగించే వారికి ఏమంట? ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన మోసం చేసే వారి నుండి తొలగిపోని అంటుంది. మరి రోజు మనము ఎవరి నుండి తొలగిపోతున్నాం? ఎవరికి దూరంగా ఉంటున్నాం? వాక్యం ఏం చెప్తున్నట్టే, నీ సహవాసము జ్ఞానులతో ఉండాలి, నీ స్నేహము విషయంలో జాగ్రత్త అని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నీవు నీ సహవాసం చేసేటప్పుడు అది ఎటువైపు నేను నడిపిస్తుంది అనేది గమనిస్తాను. మరి రోజు వాక్యం చెప్తుంది, దుష్టులకు దూరంగా ఉండాలి, చెడు మార్గం అనుసరించే వారిని దూరంగా పెట్టండి. మరి రోజు మనం ఎవరికి దూరంగా ఉంటున్నాం? విశ్వాసుల సహవాసానికి దూరంగా ఉంటున్నామా, లేకపోతే అపవాది మార్గానికి దూరంగా ఉంటున్నామా? ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఏ స్నేహానికి దూరంగా ఉంటున్నాం అనేది ఒకసారి మనం గమనించుకోవాలి. ఈరోజు చూడండి, మనం అందరితో స్నేహంగా ఉండాలని కోరుకున్నా దేవునికి లోబడకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని విధేయత చూపించకుండా, ఆయన సన్నిధికి రాకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా ఉండే వాళ్ళతో మాత్రం మనం స్నేహము చేయొద్దు. పౌలుకు చక్కటి మాట అంటాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము చెప్పాలి మంచి నడవడిని. నీ నడవడిక మంచిదే, నువ్వు నడిచే విధానము ఆత్మీయతలో ఉంటుంది, నువ్వు నడిచే మార్గము ఆధ్యాత్మికమైనదే, నువ్వు నడిచే మార్గం విశ్వాస మార్గం. కానీ నీవు చేసే నీ సహవాసము ఒకవేళ చెడు సహవాసం అయితే అది నేను ఏం చేస్తుంది? నీ నడవడికని చెరిపేస్తుంది. ఈరోజు చాలామంది క్రైస్తవ విశ్వాసులు అదే త్రోవలో ఉన్నారు. ఇది చాలా విచారకరమైన పద్ధతి. క్రమంగా దేవుని దగ్గర వచ్చేవాళ్లే, క్రమంగా ఆలయానికి వచ్చేవాళ్లే, క్రమంగా ప్రార్థించేవాళ్లే, క్రమంగా స్తుతించేవాళ్లే, కానీ వారి సహవాసం వారిని ఏం చేస్తుందంటే దేవునికి దూరంగా ఉంచుతుంది. ఇది నీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. అందుకే మాట, అలాంటి వారితో నీ స్నేహము వద్దు. నా మాటలు కాదండి, దేవునికి వాక్యం చెప్తున్న మాట.
అదేంటండి అలాంటి మరి ఎవరితో సహవాసం చేయాలంటే నీతో సహవాసం చేయడానికి దేవుడు కొన్ని లక్షల మంది విశ్వాసులను ఉంచాడు. వారితో సహవాసం అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే దేవుని మీద, ఆయన వాక్యం మీద, ఆయన సన్నిధి మీద ప్రేమ లేని వాళ్ళను సంతోషపెట్టడం కంటే నువ్వు బాధపడుతూ ఇంట్లో కూర్చోవడం దేవునికి ఇష్టమే. అర్థమైందన్నమాట. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని వినకుండా ఏమంటే ఆయన వాక్యం మీద కానీ, ఆయన సన్నిధి మీద కానీ ప్రేమ లేకుండా ఉండే వాళ్ళను నువ్వు ఏమాత్రం కూడా ఏం చేయవలసిన అవసరం లేదు, సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. వారికి దూరంగా ఉండి ఇంట్లో బాధపడుతూ కూర్చున్న దేవుడిని చూసి సంతోషిస్తాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని నువ్వు సంతోషపెట్టాలని చూస్తే నిన్ను బట్టి దేవుడు దుఃఖపడతాడు. గమనించాలి ఈరోజు. కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను కూడా దాసులుగా ఎంచగా ఎలా పిలిచాడు? స్నేహితులుగా పిలిచాడు. కానీ నీ స్నేహంలో జాగ్రత్త. ఆయన సర్వశక్తిమంతుడు దేవుడు సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు ఏమండి పాపలోకం అంతటి కొరకు భూమి మీదకి వచ్చి పాపులైన మనుషులను తన స్నేహితులుగా చేసుకున్నప్పుడు ఆ పరిశుద్ధ తండ్రి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి ఇంకా మనము లోకంతో సహవాసం చేస్తున్నామనంటే మన ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉందో ఒకసారి మనం గమనించాలి. భక్తుడు పౌలు అంటాడు, ఈ లోక స్నేహము దేవునికి వైరం. ఈ లోకంతో నువ్వు స్నేహం చేస్తున్నావంటే దేవునికి నువ్వు స్నేహితురాలుగా ఉండబోవు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో ఏమండి మనం ఏమాత్రం కూడా వెనకడుగు వేయొద్దు. దేవుని కంటే ముఖ్యంగా మనుషులను ప్రేమిస్తూ వాళ్ళనే సంతోషపెట్టాలనేటువంటి ఆలోచన ఉండదనే విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవునితో ఏమంటే ఆ దేవుని చిత్తం చేసే వాళ్ళతో, దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళతో మనం సహవాసం చేస్తే మనము దేవుని కుటుంబీకులుగా పిలువపడతాం. దేవుని స్తోత్రం కలుగును కాక. మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనాన్ని మనం గమనిద్దాం ఒకసారి. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడు నా సహోదరుడును తల్లినై ఉన్నారు. చాలండి. ఏమన్నాడంట? దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి మరియు నా తల్లి. అంటే చూడండి, మనము దేవుని చిత్తము చేసే వారితో స్నేహం చేస్తే మనము కూడా దేవుని కుటుంబముగా ఎంచపడం. మరి రోజు దేవుని కుటుంబంలో ఉన్న మనము, దేవుని కుటుంబంలో పిలువబడుతున్న మనము, దేవుని కుటుంబంలో సభ్యులుగా చేర్చబడిన మనము, మన సహవాసము ఎవరితో ఉంది? ఈరోజు మన యొక్క సంఘ సహవాసం ఎలా ఉంది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నేను మళ్ళీ ఈ వాక్యం జ్ఞాపకం ఎందుకో తెలుసా? ఈరోజు 2025 సంవత్సరంలో దేవుడు ఇంచుమించు 6వ మాసం మనం చివరి దినాల్లోకి వచ్చేసాం. అంటే సంవత్సరం అయిపోతాం. ఈ మాట మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, నువ్వు జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానవంతుడు అవుతావు, మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతావు. ఈ 6 మాసాలు దేవుడు నిన్ను నడిపించిన విధానం, నిన్ను కాపాడిన విధానం, నీ కుటుంబాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితం నడిపే విధానం ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ఈ 6 మాసాలు మన సహవాసం దేవునితో కాకుండా ఉందేమో, ఈ 6 మాసాలు దేవునికి సంబంధించిన వారితో మన స్నేహము లేదేమో, అందుకొరకు ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ తర్వాత ఒక మాటను చూడండి, కీడు పాపులను తరుముతుందంట. తర్వాత మాట, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా ఇస్తారు. చదవబడిన వాక్య భాగంలో 21వ వచనం ఏమంటాడంట? కీడు పాపులను ఏం చేస్తుందంట? తరిమి కొడతారు. చదవండి ఒకసారి. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎందుకు చెడు స్నేహం చేయకూడదు అనేటువంటి ఆలోచన చాలామందికి వస్తుంది. వాస్తవానికి నువ్వు చేసే స్నేహము చెడుదా మంచిదా అనేది ముందు తెలియదు మనకి. మనం చేసే స్నేహము మంచిదా చెడుదా అని తెలియదు. చూడండి, ఒకవేళ చెడు సహవాసం చేస్తే దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని దీని ఒక వాక్యం చెప్తుంది. ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము 24, 25 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేస్తే, అక్కడ దేవుడు చెయ్యొద్దన్న పని, ఎవరితో అయితే స్నేహం చెయ్యొద్దన్నాడో, ఎవరితో అయితే కలిసి ఉండొద్దు అన్నాడో, వారితో కలిసి జీవించడం వల్ల
వారిని స్నేహితులుగా చేసుకొని వారిని అనుసరించడం వల్ల ఇశ్రాయేలులో చాలామంది దేవుని ఉగ్రతకు గురయ్యారనే విషయాన్ని మనం గమనించాలి. చదవండి ఒకసారి. చేసి పడగొట్టాలి. ఈ మాట గమనించాలి. నీ దేవుడైన యెహోవానే సేవింపాలి. నేను నీ మధ్య నుండి రోగము తొలగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇంటికి వెళ్ళినందుకు ఇష్టమైన చదవండి ఆ పై వాక్యం. 23వ వచనం అంటది, ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవునికి వ్యతిరేకులు, దేవుని మార్గాన్ని వారు అనుసరించిన వారితో స్నేహం చేయొద్దని చెప్పాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఏంటంటే చాలామంది దేవుని మాటని మాత్రం కూడా పట్టించుకోవాలి. దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు, మీరు వారితో స్నేహం చేయొద్దు, వారితో వియ్యమందొద్దు, వారితో కలిసి జీవించొద్దు, వారిని దూరంగా ఉంచాలి, వారి విగ్రహాలను పడగొట్టాలి. అయినా కూడా చాలామంది ఆ దేవుని మాట పట్టించుకోలేదు, ఆయన ఏమాత్రం కూడా నమ్మకంగా ఉండలేదు. అందుకొరకే చూడండి 106వ సంకీర్తన ఉత్తర ప్రచుత్ర పాఠ్యభాగాల్లో చదవనటువంటి ఆ కీర్తన ఒకసారి మనం గమనిద్దాం. 35వ వచనం చదవండి. 34, 35 వచనం చదవండి. జాతి గమనించాలి ఈ మాట. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి, అన్యులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. ఏం చేశారంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు వారితో సహవాసం చేయొద్దు, వారి దేవతలకు పూజించొద్దు, వారి దేవతలు ఏం చేయాలా, పూర్తిగా నిర్మూలన చేసేయాలా, వారితో నీకు ఎలాంటి సంబంధము ఉండవసరం లేదన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారంట, దేవుడు వారికి ఆజ్ఞాపించిన మాట పట్టించుకోలేదు, అన్యజనులను వారిని నాశనం చేయలేదు, పైగా వారు చేసిన పని ఏంటంట, వారితో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. తర్వాత మాట, వారి విగ్రహములకు పూజ చేశారు. ఇవైనా అంట చూడండి అన్నమాట, అవి వారికి ఊరియాయ. అంటే దేవునితో స్నేహం చేయకుండా చెడు స్నేహం వస్తే అది మనకు ప్రమాదకరం. ఆ తర్వాత ఒక మాట చూడండి 40వ చరణంలో, 40వ చరణం. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్యమందు. ఈ మాట చదవడానికి చాలా కష్టమే, జాగ్రత్తగా గమనించాలి. ఈ మాట చదవడానికి చాలా కష్టం, కానీ అదే కనుక మన జీవితంలో జరిగితే గమనించాలి. అసహ్యము అనే మాట చదవడానికి కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ అలాంటిది మన జీవితంలో కనుక దేవుడు జరిగిస్తే అదేంటండి, దేవుడు ప్రేమించేవాడు కదా, దేవుడు కృపగలవాడు కదా, ఎందుకు అసహించుకుంటాడు అంటే నీ సహవాసము అన్యులతో అయితే, నీ సహవాసము చెడిపోయే విధంగా ఉంటే, నీ స్నేహము దేవుని వాక్యానికి విరోధంగా ఉంటే, నీ స్నేహము దేవుని ప్రేమించే వారితో కాకుండా ఉంటే ఆయన నీ ఏం చేస్తాడంట, అసహ్యపడతాడు. అక్కడ అదే మాట చూడండి. కావున యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్యమందు అసహ్యపడాను. మనం కూడా కొన్ని సందర్భాల్లో చాలామందిని అసహించుకుంటాం. మనుషులు కూడా మనల్ని అసహించుకోవాలి ఉన్నారు. అందులో వచ్చినటువంటి నష్టం ఏమి లేదు. ఏమండి, ఒకవేళ మనిషిని మీద అసహ్యపడినా, నేను అసహించుకున్నా, నేను దూరం పెట్టినా నీకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. కారణం ఏంటంటే వారి స్నేహం చెడుది కనుక, నువ్వు చేసే మంచి పని వారికి నచ్చదు కనుక నేను అసహించుకుంటాను. కానీ వారితో స్నేహం విడిచిపెట్టడం వల్ల దేవుడిని ఏం చేస్తాడు, హత్తుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పలు కట్టి హల్లెలూయా. దేవుని దృష్టిలో అసహ్యపడే వారిగా ఉండొద్దు. ఏమండి, దేవుని దృష్టికి అసహ్యం కలిగించే వారిగా ఉండొద్దు. మనం ఎంచుకునేటువంటి స్నేహితులు, మనం నడిచే మార్గము అది దేవునికి ప్రియమైనది ఉండాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించాలి. చూడండి, దాని ఫలితం ఏంటంటే, ఒకవేళ చెడు స్నేహంలో వచ్చే ఫలితం ఏంటంటే దేవుడు మన మీద కోపపడతాడు. దానితో పాటు మనల్ని అసహించుకునే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలులను తిరస్కరించి, అక్కడ ఒక మాట ఉన్న తర్వాత,
దేవుడు తన స్వాస్యముగా ఏర్పాటు చేసుకొని తన పేరు పెట్టబడినటువంటి జనులను బానిసలుగా ఉన్న తర్వాత విడిపించుకొచ్చి అనేక రీతులుగా వారిని పోషిస్తూ నడిపిస్తున్నా కూడా వారు ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞకు లోబడి ఉన్నప్పుడు ఆయన వారి మీద కోప్పడి ఎంత ప్రేమ అయితే చూపించాడో, నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను ఈ మాట. ఆయన ఎంత ప్రేమగల దేవుడో అంత చెప్పాలి రోషం గల దేవుడు. అందుకని ఆయన నేను రోషం గల దేవుడు ఆయనే అన్నాడు. మన మాటలు కాదు, మనుషులు కల్పించిన మాటలు కాదు. నేను ప్రేమిస్తాను, కరుణిస్తాను, జాలి చూపిస్తాను. అదే రీతిలో నా యొక్క ఆజ్ఞను మీరి నడిస్తే నేను రోషము గల. ఆ కోపం వచ్చిన తర్వాత, అసహించుకున్న తర్వాత దేవుడు చేసిన పని ఏంటంటే వారిని తిరస్కరించి మరొక జనాంగాన్ని, కొత్తగా ఏర్పడిన సంఘాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తాను. చూడండి 41 చరణం చూడండి. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను, వారి పగవారు వారిని ఏలుచుండిరి, వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, అణపబడిరి. ఇదంతా ఎందువల్ల అంటే వారి చేసే స్నేహము దేవునికి విరుద్ధమైనది. దేవుడు చెప్పాడు ఏమని, నువ్వు వారితో వెళ్ళొద్దు, వారితో స్నేహం చేయొద్దు, వారితో కలిసి జీవించొద్దు, వారిని పూర్తిగా మీ మధ్యలో ఏం చేయాలా, నిర్మూలన చేసేయండి. కానీ వాళ్ళు చేయకుండా వాళ్ళతో స్నేహం చేయడం వల్ల దేవుడు తిరిగి మరల వారిని ఏం చేశాడంట, శత్రువుల చేతికి అప్పగించాడు. గమనించండి, ఉదయకాల సమయంలో ఒకవేళ మన స్నేహము దేవునికి కోపం పుట్టిస్తుందేమో, నీ సహవాసము నిన్ను ఆత్మీయతలో కాకుండా లోకానుసారం నడిపిస్తుందేమో, ఒకసారి మనం ఆలోచన చేయాలి. చెడు స్నేహితులు మిమ్మల్ని దేవునికి అవిధేయులుగా చేస్తారు. ఏం చేస్తారంట, చెడు స్నేహము మనల్ని దేవునికి అవిధేయులుగా చేస్తుంది, దేవుని సన్నిధికి దూరం చేస్తుంది, దేవుని వాక్యానికి దూరం చేస్తుంది, దేవుని యొక్క ప్రజల ఆ సహవాసానికి దూరంగా ఉంచుతుంది. అందుకే ఆ మాట నేను మరల ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానవంతుడు అవుతాడు. ఆ సహవాసం నిన్ను ఆత్మీయతలో నడిపిస్తుంది, ఆ సహవాసం నిన్ను దేవునికి దగ్గరగా ఉంచుతుంది, ఆ సహవాసం నిన్ను దేవునికి లోబడే విధంగా ఉంచుతుంది, ఆ సహవాసం నిన్ను చివరికి దేవుని రాజ్యంలో స్వాస్థ్యంలో ఉండేటువంటి చేస్తుంది. ఒకవేళ నీవు చేసే స్నేహము నిన్ను చెడు మార్గం నడిపిస్తే కనుక నువ్వేం చేస్తావంటే దేవునికి అవిధేయుడు అయిపోతావు. కానీ మంచి స్నేహితుడు మాత్రము ఏమండి, మనము ఆయన యందు నమ్మకంగా ఉండడానికి ప్రోత్సహిస్తాం. మరి రోజు మన స్నేహం ఎవరితో, మన స్నేహం ఏం చేస్తుంది, ఎదుటివారిని ప్రోత్సహిస్తుందా, నిరుత్సాహపరుస్తుందా? నీ స్నేహము దేవునికి నిన్ను దగ్గరగా చేస్తుందా? నువ్వు చేసే నీ స్నేహము నిన్ను దేవునికి అవిధేయులుగా చేస్తుందా? నువ్వు చేసే నీ స్నేహము నేను దేవుని సన్నిధికి దగ్గరగా ఉంచుతుందో దూరంగా ఉంచుతుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే అక్కడ నోవాహు మనకు కనబడతా ఉంటాడు. వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు చూడండి, స్వయంగా దేవుడే నరులను భూమి చేసి ఏం చేశాడంటే విస్తారంగా ఆశీర్వదించి వారికి సమృద్ధినిచ్చిన తర్వాత అక్కడ ఒక మాట అన్నాడు. ఆయనకి తెలుసు, ఆయన నరులను భూమి మీద చేసేటప్పుడే దేవునికి తెలుసు, ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని గనుక. నరుల ఊహ అంతా కూడా చెడ్డదని ఆయన ఎరిగి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నుండి హృదయంలో నొచ్చుకున్నాడు. ఆ నొచ్చుకునే విధానము ఆనాటి నుండి నేటి యుగం వరకు కొనసాగుతూనే ఉంది. నేను గత ఆదివారం జ్ఞాపకం చేసి, ఎప్పుడైనా దేవుడు నన్ను బట్టి ఆనందించాడా, నన్ను బట్టి దుఃఖించాడా అనే ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నామా? నేను మరలా అడుగుతా ఉన్నాను, ఎప్పుడైనా సరే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది ఇది అన్నది తప్పులేదు, అడగొద్దు నేను చెప్పను. ఎందుకంటే దేవుడు అన్నాడు నన్ను అడగండి ఇస్తున్నాను, అడగపోవడం వల్ల మీరు పొందుకోవట్లేదు దేవుడు అన్నాడు. అయితే ఈ క్రమంలో ఎప్పుడైనా ఒకసారి ఒక ప్రశ్న మన జీవితంలో, దేవుడు నన్ను బట్టి సంతోషిస్తున్నాడా లేదా దుఃఖిస్తున్నాడా? ఎప్పుడైనా మనం ప్రశ్న వేసుకున్నామా? ఎందుకంటే ఆ ప్రశ్న సర్వసాధారణ రాదు. కారణం ఏంటో తెలుసా?
మన ప్రవర్తన వల్ల, మన నడవడిక వల్ల ఆయన ఎప్పుడు కూడా చింతిస్తూనే ఉంటాడు. అందుకే పేతురు భక్తుడు అంటాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. కారణం ఏంటంటే బాల్యం నుండి మానవుని యొక్క హృదయపు తలంపు యొక్క ఊహ అంతా కూడా చెడ్డది. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, ఆ తరములో ఉండి కూడా నోవాహు నీతిమంతుడిగా జీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ మాట జ్ఞాపకం చేయడం గల సందర్భం అదే. అలాంటి చెడ్డ తరములో, అలాంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషుల మధ్యన, కేవలము దేవుని వాక్యానికి అవిధేయులుగా జీవిస్తున్న జనాంగం మధ్యన, ఆ చెడ్డ ప్రజలందరి మధ్యన నోవాహు ఒక్కడే దేవునికి ఎలా కనపడ్డాడంట? నీతిమంతుడు కనపడ్డాడు. అందుకే అన్నాడు, ఈ తరము వారందరిలో నీవే నీతిమంతుడు కనపడ్డావు కాబట్టి నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నువ్వు ఏం చేయాలి? ఓడను తయారు చేయి. ఏమండి, ఆ చెడ్డ ప్రజలందరినీ కూడా నాశనం చేయడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. అలాంటి వారి మధ్యలో నోవాహును తన కుటుంబాన్ని మాత్రం దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ చెడ్డ జనాంగం అంతా కూడా ఆ జలప్రయంలో నాశనం అయిపోయారు, కానీ నోవాహు కుటుంబం మాత్రమే ప్రబలిందనే విషయాన్ని గమనిస్తాను. కారణం ఏంటంటే నోవాహు దేవుని ప్రేమించని వారితో స్నేహం చేయలేదు, అంతేకాకుండా వారికి దూరంగా నివసించాడు. ఈరోజు నోవాహు గురించి కానీ ఆ తర్వాత తరం గురించి చెప్పుకుంటున్నామనంటే, నోవాహు చెడు ప్రజల మధ్య ఉండి కూడా వారితో ఏమాత్రం కూడా స్నేహం చేయలేదు. ఈరోజు మనం మంచి వారి మధ్య ఉండి కూడా వారితో స్నేహం చేయలేకపోతున్నాం. అది చాలా దురదృష్టకరం. చాలామంది భక్తులు వారి చుట్టూ ఉన్న జనాంగం అంతా కూడా దేవునికి వ్యతిరేకులుగా జీవించిన, వాక్యానికి అవిధేయులుగా ఉన్న, వారు పాపములో జీవిస్తున్న కూడా వారి మధ్యలో ఉంటూ కూడా ఏమండి వారి యొక్క నీతియుక్తమైన జీవితాన్ని కాపాడుకొని వారితో ఎలాంటి స్నేహం చేయలేదు, దేవుని చేత ఆశీర్వదించబడ్డ. ఈరోజు మనం ఎందుకు చేయలేకపోతున్నాం మంచి వారితో స్నేహం? ఈరోజు మన స్నేహం ఎలా ఉంటుందని అంటే, నేను దేవుని సన్నిధికి దూరం చేసేదిగా ఉంటుంది. మన స్నేహం ఈరోజు ఎలా ఉందంటే వాక్యానికి విరుద్ధమైన జీవితం జీవించేలా చేస్తుంది. ఈరోజు నీ స్నేహం ఎలా ఉందని అంటే ఏమండి క్రైస్తవ సహవాసానికి నేను దూరంగా ఉంచేటువంటి స్నేహం. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా, అలాంటి స్నేహం నీదైతే కనుక దేవునికి వాక్యం చెప్తుంది, ఈరోజు దాన్ని విడిచిపెట్టేసాయి. అలాంటి స్నేహం నీకు ఉండాల్సిన అవసరం దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ నోవాహు ఆయన కుటుంబము వాడని కట్టే పనిలో ఉన్నారు. అంతేకాదు ఆయన నీతిని ప్రకటించాడు. ఏమంటే ఒక ప్రక్క వాడను తయారు చేస్తూ దేవుడు చేసినటువంటి లెక్క ఆజ్ఞ మాట ప్రకటించిన ఏమని, అయ్యా జలప్రళయము రాబోతూ ఉంది, దాని నుండి కాపాడబడాలంటే రండి. అక్కడ ఒక మాట ఉన్నది, 120 సంవత్సరాలు ప్రకటించాడంటండి నోవాహు. చెప్పాలి, 120 సంవత్సరాలు ప్రకటించాడంట సువార్త, కానీ ఒక్కడు కూడా చెప్పాలి ఒక్కడు కూడా మారలే. అందుకని 120 సంవత్సరాలు నీతిని ప్రకటించాడు నోవాహు, కానీ నోవాహు భార్య, 3 కొడుకులు, కోడలు మాత్రమే ఆ తరము వారిలో నుండి రక్షించబడ్డ. కారణం చెడ్డవారితో వారి స్నేహము లేదు. వారి కుటుంబంలో ఉన్న వారితో ఏమంటే దేవునికి ఇష్టమైన పనులు చేశారు, అందుకే జలప్రళయం తప్పించుకోగలిగారు. మనమందరం కూడా ఆ తరం నుండి వచ్చిన వారమే. ఏమండి దేవునికి లోబడి చెడు స్నేహాలకు దూరంగా ఉండడం వల్ల నోవాహు ఆయన కుటుంబం మనకు మాదిరికరం. వాళ్ళు జీవించింది ఆ మనుషుల మధ్యలోనే, వాళ్ళు జీవించింది ఆ పరిస్థితుల మధ్యలోనే, అయినా కూడా ఆ పరిస్థితులను ఏమాత్రం కూడా తమకు వాళ్ళు అన్వయించుకోలేరు. లోతు సొదొమ గొమొర్రాల మధ్య నివసించాడు, కానీ ఒక మాట ఉంటాడు అక్కడ, లోతు సొదొమ గొమొర్రాల మధ్య నివసించాడు, కానీ నీతిమంతుడు ఉండడం వల్ల కాపాడబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారితో స్నేహం చేయలేదు, వారి మధ్యలో ఉన్నాడు, వారితో కలిసి నివసించాడు, కానీ వారితో సంపూర్ణ స్నేహము చేయలేదు. మరి ఈరోజు నువ్వెందుకు చెడు సహవాసానికి వెళ్ళిపోతా ఉన్నావు? ఎందుకు నీ స్నేహము దేవుని బిడ్డలతో లేదు? ఎందుకు నువ్వు నీ పరిశుద్ధులతో సహవాసం చేయలేకపోతున్నావు? ఎందుకు అంటే ఏమండి నువ్వు చేసే స్నేహం మంచిది కాదు కనుక నీవు కూడా అటువైపు వెళ్ళిపోతున్నావు. అది చూసి దేవుడు ఆనందించడండి. దుఃఖిస్తున్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, గమనించాలి. చూడండి, 1వ శతాబ్దంలో క్రైస్తవులు కూడా దేవునికి లోబడుతూ ఆయనను ప్రేమించని వాళ్ళతో ఏమాత్రం స్నేహం చేయలేదు. అందుకొరకే 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనం అయిపోయినప్పుడు వారందరూ కూడా తప్పించబడ్డారు. ఈరోజు మనం కూడా అలాంటి ఆ స్థితిలో ఉండాలని దీని ఒక వాక్యం చెప్తున్నమాట. మన చుట్టూ ఉండే సమాజం ఎప్పుడు కూడా చెడ్డదేనండి.
లోకం ఎప్పుడు కూడా చెడ్డది, మంచిని కోరుకోదు. అలాంటి సమాజం మధ్యలో ఉంటున్న నీవు ఒకవేళ వారితో సహవాసం చేస్తూ దేవునికి దూరం అయిపోతే కనుక ఒకానొక దినాన రాకడ రాబోతామంది. ఆ రాకడలో నాశనం వైపు వెళ్లకుండా తప్పించబడాలంటే నీ స్నేహము లోకముతో ఉండొద్దు. అదే మాట చెప్తాను. మొదటి శతాబ్దం క్రైస్తవులందరూ కూడా దేవునికి లోబడుతూ ఎవరైతే దేవునిని ప్రేమించకుండా ఉన్నారో వాళ్ళతో వాళ్ళ స్నేహవాసము చేయలేదు. అందుకొరకే యెరూషలేము శత్రువుల చేతికి అప్పగించబడి నాశనం చేయబడినప్పుడు వాళ్ళందరూ కూడా కాపాడబడ్డారు, కానీ వాడితో పాటు నాశనం వెళ్ళిపోలేదు. గమనించాలి. చూడండి, దేవునిని ప్రేమించే వాళ్ళతో స్నేహం చేసినప్పుడు ఏమండి క్రొత్త లోకంలో జీవితం ఎలా ఉంటుందో రుచి చూస్తాం. మరలా ఈ మాట జ్ఞాపకం చేస్తా. దేవునిని ప్రేమించే వాళ్ళతో సహవాసం చేస్తే, స్నేహం చేస్తే ఏమండి క్రొత్త లోకంలో జీవితం ఎలా ఉంటుందో ఇక్కడే రుచి చూస్తాం. పరలోకం వెళ్ళిపోయే అవసరం లే, ముందే గమనించాలి. ఉదయకాల సమయంలో చూడండి, మనము నోవహును ఆయన కుటుంబమును మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులను అనుకరిస్తూ దేవునిని ప్రేమించే వారితో స్నేహం చేస్తే ఆనాడు దేవుడు వారిని నాశనం నుండి తప్పిస్తూ శత్రువు నుండి కాపాడుతూ ఎలాగైతే ముందుకు నడిపించాడో ఈరోజు మనలను కూడా అటు నడిపిస్తున్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను మళ్ళా మొదట్లో చెప్పాను, ఈరోజు నాతో స్నేహం చేయడానికి ఎవరు లేరని అనుకోవసరం లే. మనకు కొన్ని లక్షల మంది విశ్వాస సమూహాన్ని దేవుడు స్నేహితులుగా ఉంచాడు. వారితో స్నేహం చేయి, ఆధ్యాత్మికత ఏంటో తెలుస్తుంది. వారితో సహవాసం చేస్తే నీతి మార్గం అంటే ఏంటో గమనించగలుగుతాం. వారితో సహవాసం చేస్తే జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుంటాం. చూడండి, చదవని వాక్యం ఒక మాటను చూడండి, 22వ వాక్యం చదవండి. 22వ వాక్యం చదవండి. వాక్యం సామెతల గ్రంథం 13:22 గమనించాలి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు వంచబడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు మంచివాడితో జ్ఞానము గలవాడితో సహవాసం చేస్తే నువ్వేం చేస్తావంట, నీ పిల్లలకు ఆస్తిని సమకూరుస్తావు. ఒకవేళ నీ సహవాసం మూర్ఖుల సహవాసం అయితే కనుక ఏమండి ఆ ఆస్తి ఏమాత్రం నీ ఉండదు అనే విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటే నాకు వాక్యం. కాబట్టి పిల్లలు గమనించాలి, నేటి ఈ అపారకమైనటువంటి దినాల్లో మన విశ్వాసం నిలకడ ఉండడానికి దేవునికి వాక్యము మరియు ఆ వాక్యాన్ని ప్రేమించే వాళ్ళతో ఉండే స్నేహం నేను కాపాడుతుంది. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వాక్యం చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక. మలగోగా ఉండండి, విశ్వాసం నిలకడగా ఉండండి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఏమన్నాడంట, మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషము గలవారు ఉండాలి, బలవంతుడు ఉండాలి. ఇవన్నీ ఎలా వస్తాయంటే నువ్వు చేసే స్నేహము ద్వారా ఇవన్నీ నీకు అబ్బుతాయి. నువ్వు చేసే సహవాసం జ్ఞానులతో అయితే ఇవన్నీ కూడా నీకు వస్తాయి విషయాన్ని జ్ఞాపకం. కనుక మనము చెడు స్నేహాదులకు ఇప్పుడు దూరంగా ఉంటేనే ఈ దుష్ట లోకం అనేది ఒకనొక రోజున అంతమైపోతాం. గమనించాలి ఈ మాట. ఇప్పుడున్న ఈ పరిస్థితుల మధ్యలో, ఇప్పుడున్న ఈ కాలంలో ఈ చెడు స్నేహాలకు, చెడు లోకానికి మనం దూరంగా ఉంటేనే ఒకానొక దినాన ఈ దుష్ట లోకం అంతా కూడా ఏమైపోతుంది, అంతమొందేసిపోతుంది. మనము ఈ చెడు స్నేహానికి దూరంగా ఉంటేనే ఆ అంతములో తప్పించబడి కొత్త లోకంలో సంతోషంగా జీవించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించాలి. మరలా జ్ఞాపకం చేస్తున్న ఒక మాట చివరిగా, ఈరోజు మన స్నేహం ఎవరితో? చూడండి, ఏ మనిషి కూడా పుట్టుకతోనో మంచివారుగానో చెడ్డవారుగానో పుట్టరండి కదా. పుట్టుకతో మంచివారిగా పుట్టరు, అలాగని చెప్పాలి చెడ్డవారిగా పుట్టరు. కారణం కాకపోతే ఏంటంటే వారిని మంచివారిగా చెడ్డవారిగా చేసేది ఏంటంటే వారి పరిస్థితులు, వారి సమాజం మరియు ప్రాముఖ్యంగా వారు చేసేటువంటి స్నేహం. ఈ మూడు కూడా మనుషులు మారుస్తాయి. చూడండి, ఈ మూడు అంశాలు ఒకటి మరలా జ్ఞాపకం చేస్తాం. వారి పరిస్థితులు, వారి చుట్టూ ఉన్న సమాజం మరియు వారు చేసే స్నేహం, ఈ మూడు ఏం చేస్తాయంటే ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు దేవుని అంగీకరించినప్పుడు నీ సాక్ష్యం ఎలా ఉంది? ఇప్పుడు నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, నువ్వు నివసిస్తున్న సమాజం, నువ్వు చేసే స్నేహము నీ సాక్ష్యాన్ని పదిలంగా ఉంచాయా, మార్చేసాయా? ఒకసారి మనం ఆలోచన చేయాలి.
చూడండి, గతంలో జ్ఞాపకం చేస్తాను నేను, ఎటువంటి కుటుంబంలో జన్మిస్తామో మనం నిర్ణయించుకోలేం. ఎలా జీవించాలో, మన జీవితం ఎలా ఉంటుందో మనము నిర్ణయించుకోలేం. కానీ ఒక్కసారిగా ఈ సమాజాన్ని కూడా మనము మార్చేయలేం. కాకపోతే ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు అనేది మనమే నిర్ణయించుకుంటాం. ఆ చేసే స్నేహము మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏమండి? అందుకే కొరింథీ భక్తుడు అన్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. దుర్మార్గులతో దుష్టులతో సాంగత్యం చేయొద్దు అని అన్నాడు. ఏమండి? చెడ్డవారితో స్నేహం మంచివారిని కూడా ఏం చేస్తుందంట? చెడిపేస్తూ ఉంటుంది. కనుక ఉదయకాల సమయంలో మన యొక్క ఆ స్నేహ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉందాం. బైబిల్ ఒక మాట, యేసుప్రభు వారు శాస్త్రం పరిశీలన ఉద్దేశించిన ఒక మాట అంటాడు, పులిసిన పిండి ఉంటే కూడా మంచి ముద్ద అంతా కూడా ఏమైపోద్దంటే పులుసు అయిపోద్ది. మరి రోజు నువ్వు మంచివాడిగా మంచిదానిగా జీవిస్తున్న నీవు ఒకవేళ నువ్వు చేసే స్నేహము ఈ పులిసిన పిండి మాదిరి అయితే నీ ఆధ్యాత్మిక జీవితం, నీ విశ్వాస జీవితం ఏమైపోద్ది? పులిసిన పిండిగా అయిపోద్ది. అలా మారిపోతే ఏమండి, నువ్వు దేవునికి ఏమాత్రం కూడా పనికి రావని విషయాన్ని ఒకటి జ్ఞాపకం చేస్తాను. చివరికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక వేటగాడు అడవిలోకి వెళ్ళాడంట. గమనించాలి, ఒక వేటగాడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ వేటాడుతూ ఉంటే ఒక 2 చిలుకలు దొరికాయట. ఆ 2 చిలుకలు దొరికినప్పుడు ఒక దానిని తన దగ్గర ఉంచుకొని ఒక దానిని ఒక దైవజనుడికి అమ్మేశాడంట. ఈ 2 చిలుకలు వేరువేరు వ్యక్తుల దగ్గర వేరువేరు పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితులకు అలవాటు పడ్డాయి. ఒకసారి ఒక బాటసారి ప్రయాణం చేస్తూ అలసిపోయి వచ్చి ఆ వేటగాడి ఇంటి ముందు కూర్చున్నాడు. నీడగా ఉంది చెట్టు అని చెప్పి కూర్చున్నప్పుడు ఆ పెంచుకున్న చిలక వెంటనే అరుస్తూ, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఎవరు నువ్వు? ఇక్కడ ఏం నీకు పని? ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే కనుక నేను పొడి చేస్తాను, లేకపోతే కర్రీ చేస్తాను, పేక కొరికే ఇలా చెప్పి బెదిరించినప్పుడు ఆ అలసిపోయిన బాటసారి భయపడి అక్కడి నుంచి అలాగే ఆ అలసిపోయి నడుచుకుంటూ మరొక గృహాన్ని దగ్గర చేరి చూశాడంట. ఒకవేళ ఇక్కడ కూడా ఏదైనా చిలక ఉందేమో, మాట్లాడుతుందేమని. అది దైవజనుడి ఇల్లు. ఎప్పుడైతే ఆ పరిస్థితులకు వచ్చినప్పుడు ఎదురుగా చిలక కనబడిందంట. ఆ బాటసారికి భయం వేసిందంట. కారణం ఏంటి? ఇంతకుముందు ఆ ఇంటి వాతావరణం వెళ్తే ఆ చిలక ఏం చేసింది? అరిచింది గట్టిగా కొంచెం. ఎప్పుడైతే ఈ బాటసారి ఆ చిలకను చూసి వెళ్ళిపోబోయాడో వెంటనే ఆ చిలక అందంట, ఓ బాటసారి, నువ్వు అలసిపోయావు ప్రయాణం వల్ల, ఇక్కడ కూర్చొని సేద తీర్చుకో. ఒకవేళ నీకు ఆకలి అయితే అక్కడ కొన్ని పళ్ళు ఉన్నాయి, తీసుకొని తిను అని. ఎందుకు మాట చెప్తున్నానంటే, మనం చేసేటువంటి స్నేహము మన పరిస్థితుల్లో మనం ఎలా మారుస్తాయి అనేది ఉదాహరణ. ఆ వేటగాడి యొక్క స్వభావం మంచిది కాదు కనుక తను పెంచుకున్న చిలక కూడా అలాగే మాట్లాడి, ఇక్కడ దైవజనుడి యొక్క గృహంలో ఉండే పరిస్థితులు ఆ చిలక అలవాటు చేసుకుంది కనుక, ఆ సహవాసంలో పెరిగింది కనుక తన మంచితనాన్ని అక్కడ చూపించగా ఈరోజు మరి మన స్నేహం ఎవరితో ఉంది? నీ స్నేహం నిన్ను మంచివారిగా మాట్లాడి చేస్తుందా, లేకపోతే నీ మాటల్లో కఠినలుగా ఉంటున్నావా? నీ స్నేహము నేను మరల జ్ఞాపకం చేస్తున్నాను, జ్ఞానము గలవారితో సహవాసం చేస్తే జ్ఞానం గలవాడు అవుతాం, మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతాం. నీ సహవాసం నేను దేవుని దగ్గరికి తీసుకురావాలి తప్ప దేవునికి దూరం చేయకూడదు. నీ స్నేహము నేను వాక్యానికి విధేయులుగా చేయాలి తప్ప అవిధేయులుగా చేయకూడదు. నీ స్నేహము సంఘముల యొక్క సహవాసముతో ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప వెనకకి లాగేయకూడదు. మరి ఈరోజు నీ స్నేహ విషయంలో జాగ్రత్తగా ఉన్నావా లేదా? నేను మరలా పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను, దుష్ట సాంగత్యము మంచి నడవడని చెరుపుతుంది. కనుక మన సహవాసము మంచి వారితో ముందుకు తీసుకువెళ్తూ దేవుడు పిలిచినట్లుగా ఆయన స్నేహితులుగా మంచివారిగా ముందు కొనసాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఈ పరిశుద్ధ దినములో నాయన మా స్నేహ విషయంలో ఒకవేళ మేము ఏమారుపాటుతో ఉన్నామేమో, ఇది మంచిదే అని ముందుకు వెళ్ళిపోతున్నామేమో, నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించాం. చెడు స్నేహం వల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయని ఇశ్రాయేలు జనాంగం నుండి నేర్చుకోవడానికి మీరు ఇచ్చే కృపను బట్టి స్తోత్రాలు. జ్ఞానైన సొలొమోను రాసిన మాటల చేత
జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానవంతుడవుతాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడని. మరి రోజు నీ బిడ్డలుగా మా స్నేహము నీకు దూరం చేస్తుందో, మా స్నేహము నీకు దగ్గర చేస్తుందో ఒకసారి మమ్మల్ని మేమే పరిశీలన చేసుకుని కృప దయచేయమని, మెత్తబడిన మాట వినిన మా అందరి హృదయాల్లో నూరంతలకు ఫలింపచేయమని, తదుపరి ఆరాధనలు మీరు మాతో ఉండమని క్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు ఇంత విమలువు తిరిగేనని. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. మనుషుల మనసుల్లో ఏ చోటు లేకున్నా, మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. మనుషుల మనసుల్లో ఏ చోటు లేకున్నా, మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా, నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చెంకనెత్తుకుంటావు, చంటి పాపలా నన్ను చెంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. అపరాధిని నన్ను ప్రేమించి, ఆసక్తితో నన్ను పిలిచి, నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. అపరాధిని నన్ను ప్రేమించి, ఆసక్తితో నన్ను పిలిచి, నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. అగ్ని బిలముకై పరుగెత్తి నా అడుగులను గమనించి, ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు. నీ జీవ గ్రంథములోన నా పేరు వ్రాసావు, నీ జీవ గ్రంథములోన నా పేరు వ్రాసావు. నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు, నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. హల్లెలూయా. దేవుని నామానికి స్థితి కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే సంఘ పెద్దలకు, సంఘ కాపరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పాస్టర్ గారి ద్వారా మంచి మనం కాన్సెప్ట్ని విన్నాం, సందేశాన్ని. స్నేహం నిజమే, ఈ లోక స్నేహం దేవునికి వైరం.
ఎప్పుడైతే దేవునితో స్నేహం చేస్తామో మన జీవితాలు బాగుపడతాయని చాలా చక్కని వివరణ ఇచ్చారు. కనుక ఆ దేవునితో ఆ స్నేహం, ఆ సహవాసం అనేది మరి ఈ లోకానికి మనం విరుద్ధంగా ఉంటాం కొన్ని సందర్భాలు చెప్పాలంటే. ఎందుకంటే దేవునితో స్నేహం చేసినప్పుడు లోకానికి మనం దూరంగా ఉంటాం. సో ఆ పరిస్థితులు తట్టుకుంటూ చక్కగా ముందు కొనసాగాలని పాస్టర్ చెప్పిన విధానం బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతి చెల్లించ ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. సంఘ కార్యక్రమం మీకు తెలుసు, మరి ఆదివారం ఖచ్చితంగా 9:45 పాస్టర్ గారు మరి స్తుతి తో ఆరాధన ప్రారంభిస్తున్నారు, పితృపుత్ర స్తుతి ఆరాధనతో. దయచేసి దాన్ని మీరంతా గమనించి సమయానికి రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనం ఎక్కడికి ట్రైన్కి కానీ లేదా ఫ్లైట్కి కానీ దేనికైనా వెళ్ళినా 1 గంట ముందు మనం ఉంటాం మన ప్రయాణ సమయానికి వెళ్ళాలని. కానీ దేవుని సన్నిధికి అయినప్పటికి మాత్రం చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. అది మనం ఆశీర్వాదించబడకపోవడానికి కారణం అదొకటి కావచ్చు బహుశా. దాన్ని దయచేసి గమనించి సంఘం మరి సమయానికి రావాలని, సమయాన్ని ముగిస్తున్నాం, దాన్ని కూడా మీరు గమనించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి మంగళవారం, శుక్రవారం, మంగళవారం ప్రార్థనా దినం, శుక్రవారం ఉపవాస దినం. మరి మంగళవారం, శుక్రవారం చూస్తే వచ్చారనుకుందాం, ఆ రోజు సంఘంలో బలపడదాం, మనకి ఎప్పుడో ఉన్నపాటుకు వస్తుంది గుబులు అన్నట్టు. అలా వస్తా ఆ వచ్చిన ఒకరిద్దరు కూడా ఆ పరిస్థితులు చూసినప్పుడు బాగా నిరుత్సాహానికి గురవుతూ ఉన్నాం. అది చాలా ప్రమాదకరం. మరి ఎందుకు అలా జరుగుతుందో వ్యక్తిగతం మనందరం కూడా పరిశీలన చేసుకోవాలి. నేనైతేనేమి, పెద్దలైతేనేమి, మీరంతా కూడా దయచేసి దాని విషయంలో మీకు ఏమైనా అనారోగ్యంగా ఉన్నా, లేదా ఉద్యోగరీతిగా ఉన్నా, లేదా ఏదైనా కారణం ఉంటే కానీ, ఒక కారణం లేకుంటే తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో ఉండటానికి ప్రయత్నించాలని కోరుతూ, మరి మంగళవారం, శుక్రవారం కూడా ప్రార్థనకు మీరు ఈ రీతిగా రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అలాగే సంఘంలో ఎవరైతే బలహీనలు ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయండి. మా అత్తగారు కొంచెం అనారోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారు, మంచి కొంచెం సీరియస్ అయ్యింది. దయచేసి అత్తయ్య కోసం ప్రార్థన చేయడం మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. అదే రామిరెడ్డి గారు తన సతీమణి కోసం కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోనండి. రాజారావు గారు ఇటీవల బాగోలేదు, నేను కూడా వారు హాస్పిటల్కి వెళ్ళి రావడం జరిగింది. రాజారావు కోసం వ్యక్తిగత ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే సంఘ కార్యక్రమం జ్ఞాపకం చేసుకోనండి. అలాగే అబ్రహం వాళ్ళ ఫాదర్, వాళ్ళ నాన్నగారు కూడా బాగాలేదు, చాలాసార్లు చెప్తున్నారు, మమ్మల్ని రమ్మన్నారు, వెళ్ళలేకపోతా ఉన్నాం. దయచేసి వారి కోసం కూడా ప్రార్థన చేయండి. ఇవే ప్రకటనలకు ఏమైనా ఉంటే కనుక మీకు వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది. ఇంతటితో నా ప్రకటన ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభుని ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. అందరం లేచి నిలబడి తల ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. దేవుడు తన మహాకృపను బట్టి 6వ మాసము చివరి దినాల్లో మరొకసారి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మాసంలో మరొక పరిశుద్ధ ఆదివారం మిగిలి ఉంది. ప్రభు తన వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడారు. మన స్నేహము మనను జ్ఞానవంతులుగా చేయాలి, మన స్నేహము మనను దేవునికి విధేయులుగా చేయాలి, మన స్నేహము మనను దేవుని సన్నిధికి దగ్గరగా ఉంచాలి, మన స్నేహము పరిశుద్ధులతో సన్నిహితంగా మార్చాలి. ఒకవేళ అలాంటి స్నేహము కనుక లేకపోతే ఈరోజు ఆ స్నేహాన్ని విడిచిపెట్టి మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభు చూపిన మార్గంలో ముందు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, విఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత కృపగల దేవుడవు నీవు. మా జీవితాలు క్షణికమైనవి అని, ఆ క్షణికమైన జీవితాల పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధ, మీరు ఇస్తున్న కాపుదల ఎంత శ్రేష్టమైనవి నా తండ్రి, నీకు స్తోత్రాలు. అలాంటి ఉన్నతమైనటువంటి మిమ్మల్ని కలిగిన కూడా మేము మా సహవాసాన్ని పెంపొందించుకోలేక, మీతో మా స్నేహాన్ని అభివృద్ధి చేసుకోలేక, ఇంకనూ లోకముతో స్నేహము చేస్తూ లోకానుసారమైనటువంటి ఆశలు కలిగి జీవిస్తున్న మమ్ములను
ఈ దినము సూటిగా నీ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఇశ్రాయేలు ప్రజల విషయంలో మీరు చూపినటువంటి ప్రేమ, వారి తిరస్కారానికి మీరు చూపిన కోపము మేము ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. నాయన, నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో, నీ బిడ్డలు తిరస్కరణకు గురైతే అంతే కోపము చూపే దేవుడవు. దేవుడు నా తండ్రి ఒక వాక్యం సెలవిస్తున్నట్లుగా కీర్తనకారుడు నా తండ్రి వారి యందు అసహ్యపడెను అనేటువంటి మాట ఉపయోగించాడు. నాయన, మనుష్యులు మమ్మల్ని అసహించుకుంటే మేము తట్టుకోలేని పరిస్థితుల్లో, మనుషులు మమ్మల్ని పట్టించుకోకపోతేనే మేము బాధపడిపోతూ ఉంటాం. అలాంటి నా తండ్రి వారు ఏమీ మాకు సహాయం చేయలేకపోయినా, వారి నుండి మేము ఏం మేలు పొందుకోకపోయినా, వారు మమ్మల్ని చిన్న చూపు చూస్తేనే మేము బాధపడిపోతున్నాం. అలాంటిది నా తండ్రి మా నుండి మీరు ఏమి ఆశించకుండా అయోగ్యులుగా అర్హత లేని వారిగా ఉన్న మమ్మలను, దాసులుగా బ్రతుకుతున్న మమ్మలను మీరు ఇక మీదట దాసులు కాదు, అయోగ్యులు కాదు, యోగ్యులుగా ఎంచాను. నా స్నేహితులను మీరు పిలిచినప్పటికీ కూడా ఒకవేళ ఆ స్నేహాన్ని మేము కాపాడుకోలేకపోతున్నామేమో, ఈరోజు నీ వాక్యము ద్వారా మేము గద్దించబడ్డామని విశ్వసిస్తూ ఉన్నాం. కీర్తనగాడు చెప్తున్నట్లుగా దిద్దుబాటు మాకు అసహ్యము కాకుండా నా తండ్రి, వాక్యము ఏ మాటతో అయితే మమ్మల్ని దిద్దుతుందో, ఏ మాటతో అయితే మమ్మల్ని హెచ్చరిస్తుందో, గద్దిస్తుందో, ఆ మాట ద్వారా మా జీవితాలను దిద్దుబాటు చేసుకొని నీతో స్నేహము మాకెంతో మేలు అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి ఆ స్నేహంలోనే కొనసాగుతూ ముందుకెళ్ళే కృప దయచేయండి. ఎందుకంటే నా తండ్రి, బంధువులు, స్నేహితులు ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినా నీ స్నేహం మమ్మల్ని విడిచిపెట్టదని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలాంటి నీ స్నేహాన్ని కోల్పోకుండా నా తండ్రి ఆ స్నేహంలోనే కొనసాగుతూ ఆ స్నేహం మార్గం కొరకు ఏర్పాటు చేసిన ఆ స్వాస్యములో మేము అడుగు పెట్టడం కృప చూపించండి. మేము నడిచే మార్గం అంతట్లో కూడా నీ కృప మాతో ఉంచి నడిపిస్తుంది. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి నా తండ్రి మా సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. నీ దీవెనతో నింపుతున్నావు, బలపరుస్తున్నావు. మరింతగా నీ సన్నిధి కొరకు ఆసక్తి కలిగి ఉండడానికి కృప చూపించండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించి పంపించండి. రాలేని బిడ్డలకు మరొక తరుణాన్ని దయచేయండి. సంఘములు ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారందరి కొరకు పేరు పేరు వరుస ప్రార్థిస్తున్నాం. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, ఆరోగ్యవంతులుగా ఉంచండి. నిశ్చితమైతే వారు రానున్న పరిశుద్ధ ఆదివారంలో వారితో పాటు కలిసి నేను స్తుతించే భాగ్యం దయచేయండి. ఆరాధన ముగించి మేము గృహాలకు వెళ్తుండగా మీరు మాతో నడిపించి మా ద్వారా నాయన ఎలాంటి ఆరోపణలు కానీ, ఎలాంటి నా తండ్రి నాయన ఇదిగో నీ నామమునకు వ్యతిరేకతగా రాకుండా మంచి మార్గం నడుస్తూ ముందుకు కృప దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు తెలుస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణసులను మేము క్షమించి నా ప్రకారం మరణములు క్షమించు. మమ్మల్ని శోధనను తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అనే దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఆయన సన్నిధి కాపుదలయు చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు తోడయండి. బలహీనులుగా ఉన్న వారిని బలపరిచి ఆయన మార్గం నడిపించి స్వస్థతిచ్చి దీవెనతో నింపును గాక, ఆమేన్.